ఇక 4 రోజుల కుండపోత వర్షాలతో గోదావరికి భారీగా వరద వచ్చినా తెలంగాణలో సాగునీటికి ఇంకా కష్టకాలమే కనిపిస్తోంది. శ్రీరామ్ సాగర్, కడెం, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టు పంటలకు సాగునీటి సరఫరాపై ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి హామీ ఇవ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు గత కొన్ని రోజులుగా వరదలు ప్రారంభమైనా ప్రస్తుతం ఉన్న నిల్వలు సాగునీటి సరఫరాకు సరిపోవని చెబుతున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్లు గోదావరి ప్రాజెక్టులను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన తర్వాత సాగునీటికి ఇప్పుడే ప్రకటన చేయలేమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు సాగునీటి సరఫరాకు సరిపోవని, తాగునీటి అవసరాలకు మాత్రం ఇబ్బంది ఉండదని మంత్రులకు ఇంజనీర్లు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 26 టీఎంసీల నిల్వలుండగా తాగునీరు, మిషన్ భగీరథ అవసరాలకు 6 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు వివరించారు. దీంతో ప్రస్తుత పరిస్థితిలో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఇంజనీర్లకు మంత్రులు సూచించారు. జలాశయాలకు నీళ్లు వస్తున్నాయని తొందరపడి పంటలు వేసుకోకుండా ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు మంత్రులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, తెలంగాణలో ప్రస్తుతం వర్షాలతోటి వరదలు పోటెత్తుతున్నాయి. గోదావరికి భారీగా వరద పోటెత్తుతుంది. మరొక పక్క రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లో కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల క్రమంలో వరద నీరు వచ్చి చేరుతా ఉంది. అయితే ప్రస్తుతం ఆ వర్షపు నీరు తెలంగాణలో పంటల సాగుకు ఏమాత్రం సరిపోయే అవకాశం అయితే లేదు. వివిధ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ కూడా మొత్తం ప్రాజెక్టులన్నీ గతంలోనే అడుగంటిపోయాయి. డెడ్ స్టోరేజ్ కి వాటర్ చేరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్నటువంటి వాటర్ ఎందుకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు శ్రీరామ్ సాగర్, కడెం, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్ట పంటలకు తాగునీటి సరఫరాపై ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి హామీ ఇవ్వలేమని కూడా అటు పక్క అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రాజెక్టుల కింద గత కొద్ది రోజులు కూడా వరదలు ప్రారంభమై ప్రస్తుతం వరద ప్రాజెక్టుల్లోకి చేరుతున్నప్పటికీ కూడా నిల్వలు తాగునీటి సరఫరాకు అయితే సరిపోయే విధంగా లేవు. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేసుకునేటువంటి వరి రైతులంతా కూడా ఈసారి వరి పంటను సాగు చేసుకోకపోవడమే బెటర్ అని కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో మంత్రులు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్లు గోదావరి ప్రాజెక్టులను వారు పరిశీలించారు. ఈ క్రమంలో వరద వస్తున్నటువంటి స్థితి, ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల ఆ పరిస్థితిని వాళ్ళు అధికారులను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అట్లాగే ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్పారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టుల్లోకి వరద వస్తా ఉంది. తెలంగాణలో ఇంకా వర్షాలు అనుకున్న స్థాయిలో లేవు. దీంతో ప్రాజెక్టులు అటు వాటి కింద ఉన్నటువంటి ఆ చెరువులు, కుంటల్లో కూడా నీరు చేరేటువంటి పద్ధతి అయితే కనిపించట్లేదు. దీంతో అటు సాగు కష్టాలు ఇంకా ఇబ్బందుల నుంచి తప్పేలా లేదనేది మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సాగుకు వీలు లేకపోయినటువంటి క్రమంలో వస్తున్న వాటర్ అంతా కూడా తాగునీటికే వాడుకోవాలని అటు మంత్రులు సూచిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా రైతులకు ఒకటే సూచిస్తున్నారు. పంటలకు తాగేటువంటి వాటర్ ప్రస్తుతం తెలంగాణలో లేదు కనుక ఆయా పంటలు అంటే నీటితో ఎక్కువగా ఉండేటువంటి పంటలు వేసుకోకపోవడమే బెటర్ అని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వస్తున్నటువంటి వాటరు అటు శ్రీరామ్ సాగు ప్రాజెక్టుల్లో 26 టీఎంసీల నిల్వ ఉండగా తాగునీటి అటు మిషన్ భగీరథ అవసరాలకు 6 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితులలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మంత్రులు ఇంజనీర్లకు సూచించినటువంటి పరిస్థితి. అట్లాగే జలాశయాల్లో నీళ్లు వస్తున్నప్పటికీ తొందరపడి అటు రైతులు పంటలు సాగు చేసుకోకపోవడమే బెటరు. ఎల్నినో ప్రభావం అయితేంది, అటు ఋతుపవనాలు కొంత మందగించినటువంటి క్రమంలో వర్షాలు అనేటిది తెలంగాణలో పెద్దగా కనిపించట్లేదు. వర్షాకాలంలో ఎండాకాలం తరహా వాతావరణం ఉన్నది. వేసినా కూడా పంటలు ఈ ఎండలకు ఎండిపోయే అవసరం పద్ధతి కనిపిస్తుంది. వర్షాలు లేకపోయినటువంటి క్రమంలో పంటలు వేసినా కూడా రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి వరదలు తాత్కాలికం అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టుల్లోకి అయితే వరద నీరు చేరని నేపథ్యం ఉంది. అందుకనే
రైతులు పంటలు వేసుకొని తొందరపాటి పంటలు వేసుకొని అంటే వాటర్ వస్తున్నాయి కదా వరి సాగు చేద్దామని రైతులు ఆలోచన చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అనేది కూడా వరి పంట వేసా కూడా కొంత అది పంట రావడానికి అవకాశం ఉంటుంది. అయితే రైతులు కొంత వర్షాలు వస్తున్నాయి కనుక ఆశాజనకంగా ఉండి వరి సాగు చేద్దామన్న ఆలోచనతో ఉంటారు కనుక ఇప్పుడు తొందరపడి కూడా ఆ పంటలను సాగు చేయద్దనేది అధికారులు రైతులకు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ సాగు చేస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎల్ నీనో ప్రభావం అనేది ఇంకా రానున్న 2-3 నెలల్లో కూడా తీవ్రంగా ఉండనుంది కనుక పంటలు వేస్తే మాత్రం అవి ఎండిపోయి చేతికి అందేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే పంటలు వేయకపోవడమే బెటర్ అంటూ కూడా మొదటి నుంచి కూడా రైతులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే విషయాన్ని రైతులకు పదే పదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆరుతడి పంటలు వేసుకోవాలి, వరి కానీ నీరు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పంటలకు ఈసారి రైతులు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు ఇతర ప్రాంతాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కనుక అవి కొంత ఖర్చులు అనేది ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు ఖర్చులు పెరిగిపోతున్నటువంటి తరుణంలో పప్పు దినుసుల వైపు కూడా రైతులు దృష్టి పెట్టాలి. తద్వారా పంటలకు ఆ నీరు అనేది కొంత ఎక్కువగా ఉండదు కనుక ఆ పప్పు దినుసుల మీద కూడా రైతులు దృష్టి పెట్టాలని చెప్తున్నారు. మరొక పక్క ఇటు పామాయిల్ సాగును కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది. అట్లాగే ఆ పంట వైపు కూడా రైతులు దృష్టి పెట్టాలని అధికారులు గాని మంత్రులు గాని పదే పదే రైతులకు చెప్తున్నటువంటి క్రమంలో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా వరి సాగే పరిస్థితి లేదు. అంటే బావులు బోర్ల కింద రైతులు సాగు చేసుకుంటున్నప్పటికీ కూడా అవి ఈ ఎండల తీవ్రత ఇంకా పెరగడం, అటు ఎల్ నీనో ప్రభావం ఇంకా తీవ్రతరం అవుతున్నటువంటి తరుణంలో బావులు బోర్లల్లో కూడా నీరు ఇంకిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. భూగర్భ జలాలు ఇంకా అడుగంటిపోతే గనుక రైతులు ఇబ్బందులు పడతారు. ఇంకా మొదటి నుంచే రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఆ సాగుల వైపు రైతులు దృష్టి పెట్టకపోవడమే బెటర్ అంటూ కూడా అధికారులు మంత్రులు ప్రభుత్వం కూడా ఇదే మొదటి నుంచి చెప్తా ఉంది. అయితే రైతులు కొంతమంది అంటే ఇతర పంటలు సాగు చేయడం ద్వారా ఆర్థికంగా గాని కొంత కష్టంగా ఆ పంటలకు ఉంటుంది కనుక ఎక్కువగా కూడా వరి సాగు చేస్తేనే రైతులకు మేలు, కొంత ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండవని రైతుల ఆలోచనతోటి వరి సాగు వైపు అయితే రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇది శ్రేయస్కరం అయితే ప్రస్తుతానికైతే రైతులకు లేదు. వరి పంట ఎక్కువ నీళ్ళని సాగునీరు అవసరం కనుక ఆ పంట వైపు రైతులు మళ్ళొద్దని చెప్తున్న మంత్రులు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వరద నీరు వస్తున్నప్పటికీ కూడా ఈ సాగునీరు అందించడంలో మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రానున్న కాలంలో అటు సాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడితే ఇప్పుడున్న వాటర్ అంతా కూడా తాగునీటికి అవసరానికి వాడుకునేటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఈ ప్రాజెక్టుల ద్వారానే తాగునీరు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నీరంతా కూడా రైతులకు ఇస్తే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బంది అయితే కొంత ఏం కాదు, కానీ ఈ కాలంలో కనుక తాగునీటికి ఇబ్బంది అయితే రానున్న వర్షాకాలం అంటే ఎండాకాలంలో కూడా తీవ్రంగా తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అందుకనే రైతులు ఇతర పంటల వైపే దృష్టి పెట్టాలి. వరి సాగుకు మాత్రం నీళ్లు ఇచ్చేది లేదంటూ కూడా మంత్రులు పదే పదే రైతులకైతే సూచిస్తున్న పరిస్థితి ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాకేష్.